గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమంతు కుమారుడు మరియు అతని వద్ద పనిచేసే వ్యక్తులు సాయిబాబా టాకీస్ రోడ్డు సమీపంలో ఉన్న సమయంలో రాజశేఖర్ కు సంబంధించిన వ్యక్తులు రామకృష్ణ, జావిద్, అంజీ, విజయ్ తదితరులు కలిసి వారిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు. నమస్కారం అండి. మనకు ఆదోనిలో మొన్నటి రోజు సాయంత్రం సుమారు టైం 8-8:30 గంటల ప్రాంతంలో మనకు ఒక SC/ST అట్రాసిటీ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా హనుమంతు, ఆయన కొడుకు మరియు ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆటో డ్రైవర్లు కొంతమంది మన సాయిబాబా టాకీస్ రోడ్డు దగ్గర ఉండగా ఈ రాజశేఖరు మరియు అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు రామకృష్ణ, జావేదు, అంజీ, విజయ్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు 6 మంది కలిసి కొట్టినారు అనేటువంటిది ఒకటి. అలాగే SC/ST అట్రాసిటీ పేరుతోటి వాళ్ళను కులం పేరుతో దూషించినారు అనేటువంటి ఒక కేసు రిపోర్ట్ అయింది. ఇందులో ముఖ్యంగా ఈ వ్యక్తులు ఒకరికొకరికి ఇంత మునుపు రైస్ ఇల్లీగల్ వ్యాపారాలు చేసుకుంటూ అప్పులు పడుకొని ఉన్నారు. సో ఆ అప్పులు ఇచ్చేటువంటి విషయంలో గొడవ పడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. పూర్తిగా కంపల్సరీగా కఠిన శిక్షనే పడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే డబ్బుల విషయంలో కావచ్చు, లేదా ఆస్తుల విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర ఏ విషయాల్లో అయినా కానీ చట్ట ప్రకారం మనం మలుచుకోవాలి తప్ప అనవసరంగా కులాలను కానీ లేదా మతాలను కానీ వేరే విధంగా రెచ్చగొట్టే విధంగా కానీ లేదంటే వాళ్ళను కించపరిచే విధంగా కానీ మాట్లాడితే ఎవరికైనా కానీ కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకారం మనం ఉంటే మనకు లానే ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేగాని చట్టాన్ని వైలేట్ చేస్తే చట్ట ప్రకారం వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. ఈ విషయాన్ని గ్రహించి మనం మలుచుకోవాలని చెప్తాం.